నమస్తే అండి, హరిబాబుని మాట్లాడుతున్నాను. మన ఫుడ్ ఫారెస్ట్లో చెప్పాను కదా ఇంతకుముందు, ఆల్రెడీ ఒక వీడియో తీసాను. ఇది బరాబా ఫ్రూట్. ఈ బరాబా మనది కాదండి, ఇది మెక్సికో ఫ్రూట్. ఇది మెక్సికో, కరేబియన్ ఐలాండ్స్ ఉంటుంది, గయానా, బ్రిటిష్ గయానా, డచ్ గయానా, వెస్ట్ ఇండీసు ఆ ఐలాండ్స్లో కానీ అన్నీ అక్కడ ఉంటుంది అన్నమాట. ఇది అద్భుతమైన ఫ్రూట్. మనకి రేకాయలు ఎలాగా దానికన్నా ఇంకా భలే రుచి ఉంటుంది. చాలా మంచి అద్భుతమైన సి విటమిన్ ఉంటుంది, పులుపు ఉంటుంది, తీపి ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్ ఫ్రూట్. చూడండి ఎంత కాయ కాసిద్దో, ఆకు ఎంత ఉందో కాయ ఎంత ఉందండి. అద్భుతమైనవి అన్నమాట. ఓకే, ఇది బరాబా అని చెప్పాను కదా, ఇది చూపిస్తాను చూడండి. ఇది చూడండి, ఇది బరాబా ఫ్రూట్ అండి. ఎంత అందంగా ఉందో చూడండి, ఎల్లోయిష్గా. పచ్చి మీద ఉన్నప్పుడు ఏమో ఇది ఇక్కడ పచ్చికాయ ఉంది. ఇది పచ్చికాయ. ఓకే, పచ్చికాయలు తక్కువ ఉన్నాయి, ఇవి ఇక్కడ కూడా ఉన్నాయి పచ్చికాయలు. ఇవన్నీ పచ్చికాయలు, పళ్ళు అట్లా అనమాట. సంవత్సరానికి ఇది 2 క్రాపులు ఇస్తుందండి. ఇది 2 క్రాపులు ఇస్తుంది. ఇది బరాబా. ఎంత అద్భుతంగా ఉంటుంది చూడండి. ఇది మనకి రేగ్గాయలు ఎలాగో వాళ్ళకి మెక్సికన్, కరేబియన్ ఐలాండ్స్, అమెరికన్స్ వాళ్ళు ఎక్కువ యుఎస్ పంపిస్తారు. ఈ ఫ్రూటు అమెరికా పంపిస్తారు, మెక్సికో వాళ్ళు. చూడు మీకు చూపిస్తాను, కొరికి చూపిస్తాను. చూసారా, 2 గింజలు ఉంటాయి. ఒక గింజ నా నోట్లోకి వచ్చింది, ఇట్లా పల్ప్తో పాటు ఉంటుంది. పల్ప్తో పాటు గింజ ఉంటుంది. అది పుల్లగా, తీపిగా చాలా అద్భుతమైన ఫ్రూట్ అండి. ప్రతి వాళ్ళు పెట్టుకోవాలండి. చెప్పాను కదా, రేగ్గాయలు ఎంత అమ్ముతున్నారు బజార్లో, నేరేడుగాయలు, రేగ్గాయలు. మెక్సికన్ ఫ్రూట్ మీరు పండించి రైతు సోదరులారా మీరు అమ్ముకుంటే పెద్ద స్టాల్స్లో పెట్టి 100 రూపాయలకు అమ్ముకోవచ్చు. నేను ఇంత అని చెప్పను, ఎంతో కొంత మీ ఓపికను బట్టి ఎంతకన్నా అమ్ముకోవచ్చు. మెక్సికన్ ఫ్రూట్, బరాబా ఫ్రూట్ అన్నమాట. ఇది చెప్పాను కదా, చాలా వాల్యూస్ ఉంటాయండి. ఇది మామూలు ఎప్పుడు ఎంతసేపు జామ, మామిడి ఇవే కాదు, ఇలాంటివి కూడా పెట్టుకోవాలి. ఇలాంటివి పెట్టాలంటే మీరు సాయిల్ ఫర్టిలిటీ పెంచుకోవాలి, ప్రకృతి వ్యవసాయం చేయాలి. కెమికల్ ఫార్మింగ్ భూముల్లో రావండి, మీరు రావు, బరాబర్ రావు. నేను చెప్తున్నాను. ఒకవేళ ఎక్కడన్నా బతికినా కూడా అది బతుకుదామా సద్దామని అంటే ఎగిరిమంటూ ఉంటుంది. అదే మీరు ప్రకృతి వ్యవసాయంలో సాయిల్ కార్బన్ 3%, 2.5% దాటిచ్చి కనుక భూమిని సారవంతం చేసుకుంటే ఇలాంటి పంట, అద్భుతమైన పంట పండిద్ది. లేకపోతే ఏం క్రాప్ చూడండి, దగ్గరకు తీసుకొచ్చి చూపించండి. చుట్టూతా ఎంత అద్భుతంగా కాసిందో. ఇక చూడండి, గుత్తులండి. ఈ ఎరుపుదనం ఇంకా ఎరుపు రావాలా, ఈ ఎల్లోయిష్ కన్నా కూడా ఈ ఎరుపు రావాలండి. ఇక్కడ ఉన్న ఎరుపు, ఈ ఎరుపు వస్తే వండర్ఫుల్ స్వీట్ ఉంటుంది అనమాట. అంత క్రాప్ వచ్చిందో చూసారా. ప్రకృతి వ్యవసాయంలో దీనికే సాధ్యం అండి. చెప్పాక సపోటాలు కూడా 2.5, 3 వేలు కాయ సపోటా ఉంటుంది. ఇది చూడండి ఎంత ఉందో. మరి ఎంత కాయ కదా, ఎక్కడ దేనికి సాధ్యమవుతుంది? కింద కానించి చెట్టు మొదట దగ్గర నుంచి ఇది ఎక్కువ పెరగదండి. మ్యాక్సిమం ఇది పెరిగితే 6 మీటర్, 5 మీటర్లు, 6 మీటర్లు అంటే 15-20 అడుగుల మధ్య ఉంటుంది. ఇది ఆల్రెడీ 8 అడుగులు వచ్చింది, 8 ఫీట్ ఉంటుంది. బుషి అనమాట ఇది కూడా. చూడండి అలా చుట్టూ తిరగండి, చుట్టూతో అయితే చూడండి ఎంత కాయ ఇచ్చిద్దో. అద్భుతం అనమాట. సో ప్రతి రైతు ఈ బరాబా ఫ్రూట్ కూడా మీరు పెట్టుకోవాలండి. చూశారు కదా, ఇది ఇట్లా అయితేరా ఇది ఫుడ్ ఫారెస్ట్. చెప్పాక ఈ బరాబా ఫ్రూట్ ఉంది, ఇక్కడికి వచ్చేదానికి జామ ఉంది. ఇది చూడండి ఎంత పెద్ద శ్రీగంధం చెట్టు. మళ్ళీ ఇక్కడ మామిడి చెట్టు. 68 రకాల మామిడి వెరైటీల్లో ఇది ఒకటి అనమాట. ఇట్లా ఫుడ్ ఫారెస్ట్లో ఎక్కడ పడితే అక్కడ చెట్లు పెట్టుకోవచ్చు, ఎక్కడ పడితే అక్కడ అద్భుతంగా పంటలు పండించవచ్చండి. ఓకే, హరిబాబు న్యాచురల్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బరాబా ఫ్రూట్ మీద మనకున్న చిన్న వీడియో, జస్ట్ ఇది ఫేస్బుక్ ఫ్రెండ్స్కి వాళ్ళ కోసం తీసిందనమాట. పండదు రాదు అనే భయం అక్కర్లే మీకు, కంపల్సరీగా వచ్చింది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.